మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాని RC16 అనే వర్కింగ్ టైటిల్తో పిలుస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి రూమర్ వినిపించినా క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో పుకార్లు ప్రచారంలో ఉండగా తాజాగా మరో కొత్త పుకారు పుట్టుకొచ్చింది. ఈ మూవీలో ఒక స్టార్ క్రికెటర్ కీలక పాత్ర పోషించబోతున్నారని నిన్నటి నుంచి వార్తలైతే వస్తున్నాయి. రామ్ చరణ్తో రూరల్ బ్యాక్డ్రాప్లో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్లో పవర్ క్రికెటర్కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసినట్టుగా సమాచారం. అయితే సినిమాలో ఒక స్టార్ క్రికెటర్ అవసరమయ్యే పాత్ర ఉందని, దానికోసం ఏకంగా భారత స్టార్ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీని తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆదివారం నాడు చెర్రీ అలా ముంబైలో కనిపించడం, ధోనీ నటిస్తున్నారు అనే వార్త వైరల్ అవడంతో ఉన్నట్టుండి RC16 హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. నిజానికి మహేంద్ర సింగ్ ధోనీ, రామ్ చరణ్కి ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరు గతంలో పలు సందర్భాల్లో కూడా కలిశారు. అప్పట్లో కలిసి ఒక కూల్ డ్రింక్ యాడ్ కూడా చేశారు. అంబానీల పెళ్లిలో ధోనీ, చెర్రీల ఫ్యామిలీస్తో కలిసి దిగిన ఫొటోస్ కూడా తెగ సందడి చేశాయి. వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండడంతో RC16లో ధోనీ నటిస్తున్నారు అనే వార్త చాలా మంది నిజమే అనుకున్నారు. అందులో ధోనీకి సినీ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటికే ధోనీ రిటైర్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి తమిళ ఒక మూవీ కూడా నిర్మించాడు. ఇదే క్రమంలో బిగ్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇస్తాడని కూడా అంతా అనుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ సినిమాలో ధోనీ నటిస్తున్నారు అనే విషయాన్ని సినిమా యూనిట్ ఖండించినట్టుగా మరో వార్త వస్తుంది. RC16 మూవీలో మహేంద్ర సింగ్ ధోనీ నటించడం లేదు అని, అసలు అలాంటి క్యారెక్టర్ కూడా తమ సినిమాలో లేదు అని క్లారిటీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. దీంతో ఇదొక గాలి వార్త అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమాలో క్రికెట్ ఆటకి సంబంధించిన సీన్స్ ఉన్నాయి కాబట్టి, ఎలాగో చరణ్ అడిగితేనే ధోనీ నటించడానికి ఒప్పుకునేంత చనువు ఉంది కాబట్టి MS తో స్పెషల్ క్యామియో చేయిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.